అదానీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. అదానీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. జనం జేబులకి చిల్లులు పెట్టే అదానీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. జనం జేబులకి చిల్లులు పెట్టే అదానీ స్మార్ట్ మీటర్లను, జనం జేబులు చిల్లులు పెట్టే అదానీ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. సర్దుబాటు ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలి. సర్దుబాటు స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన విద్యుత్ భారాలు పెంచేటువంటి స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన విద్యుత్ భారాలు మోపేటువంటి స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన భారాలు మోపే స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన విద్యుత్ భారాలు మోపే స్మార్ట్ మీటర్లను, ప్రజలపైన భారాలు మోపే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. సర్దుబాటు ఛార్జీల భారాన్ని రద్దు చేయాలి. టోప్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలని రద్దు చేయాలి. విద్యుత్ రంగ సంస్కరణలను వ్యతిరేకించండి. విద్యుత్ రంగ సంస్కరణలను వ్యతిరేకించండి. విద్యుత్ రంగ సంస్కరణలను ఆదాని దోపిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలపైన భారాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజలపైన భారాలు మోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించాలి. సర్దుబాటు ఛార్జీల భారాన్ని, విద్యుత్ భారాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జనాన్నెత్తిన విద్యుత్ ఛార్జీల భారాన్ని పెద్ద ఎత్తున మోపుతున్నారు. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. లోకేష్ గారు మీటర్లు పెడితే బద్దలు కొట్టండి అని చెప్పని పిలిపించాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి బాదురే అని చెప్పి మాట్లాడారు. ముగ్గురు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇవాళ 12,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపారు. ఇంతకంటే ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్ల విధానాన్ని అదానీ కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర జనాన్ని డబ్బులు దోచిపెట్టడం కోసం ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. 25,000 కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్ల భారం జనం మీద వసూలు చేసి అదానీ కట్టబెట్టబోతా ఉన్నారు. ఒక స్మార్ట్ మీటరు ఇవాళ సింగిల్ ఫేజ్ స్మార్ట్ మీటర్ ఖరీదు 8,000, 3 ఫేజ్ స్మార్ట్ మీటర్ ఖరీదు 14,000 నుంచి 17,000 రూపాయలు. ఆ రకంగా మన జేబుల్లో చిల్లు పెట్టే ప్రమాదం ఉంది. ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇప్పటికే షాపులకి, షాపింగ్ కాంప్లెక్స్కి బిగించారు. 1,200, 1,300 వచ్చే చిన్న షాపుల కరెంటు బిల్లు 3,000 నుంచి 5,000 రూపాయల దాకా వస్తూ ఉంది. ఇవాళ ఇళ్ళకి బిగించే స్మార్ట్ మీటర్లతో మన ఇంట్లో రీఛార్జ్ చేయించుకున్న తర్వాత కరెంటు ఎప్పుడే అయిపోతే అప్పుడు కట్ అయిపోతుంది. మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలంటే కట్ అయిపోయింది, దానికి పెనాల్టీ కట్టాలట. దాంతోపాటు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు గంటకి కరెంటు లెక్కేస్తారు. ఆ గంటకి లెక్కేసే కరెంటు మనం ఎక్కువ వాడే సందర్భాల్లో యూనిట్ రేటు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆ రకంగా జనం జేబులు చిల్లు పెట్టడం కోసం చేస్తూ ఉన్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి అదానీతో కుదుర్చుకున్న జగన్ ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడారు. మరి అదే అవినీతి ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే అవినీతిలో మీకు కూడా వాటా ఉందా, కూటమి నాయకులు చెప్పాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. అందుకని ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి. మీ ఇళ్ళకి స్మార్ట్ మీటర్ బిగించడానికి వచ్చే వాళ్ళని మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్ బిగించొద్దని చెప్పండి. ఎవరన్నా కాదని బిగిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను చివరిగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా లోకేష్ గారి అభిమానులకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు నిజంగా లోకేష్ అభిమానించదలుచుకుంటే లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను బద్దలుగొట్టమని చెప్పాడు. మీరు స్మార్ట్ మీటర్లను బద్దలుగొట్టి లోకేష్ అభిమానులుగా నిరూపించుకోండి అని చెప్పని తెలుగుదేశం వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.